ప్రకాష్ రాజ్ గారు రావణ్ అరెస్ట్ మీద ఒక వీడియో మళ్ళా పెట్టారు. ఏం పెట్టారంటే, సైలెంట్గా లేను, గమనిస్తున్నాను, ఎవరు ఏం చేస్తున్నారు, మీడియా ఏం చేస్తుంది, శాటిలైట్ ఛానల్స్ ఏం చేస్తున్నాయి, సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ ఏం చేస్తున్నాయి, వీళ్ళు ఎన్ని గమనిస్తున్నాను, ఎంత దిగజారిపోతున్నాయి అనేది గమనిస్తున్నాను, దిగ్గజాలు దిగజారిపోవటం అనేది నేను చూస్తున్నాను అని చెప్పి ఒక వీడియో పెట్టారు ప్రకాష్ రాజ్ గారు. జస్ట్ మౌనంగా ఉన్నాను అని చెప్పి అనుకోవద్దు, అన్నీ వింటున్నా అని చెప్పి అంటున్నారు. మరి అన్నీ వింటున్నా అనేటువంటి ప్రకాష్ రాజ్ గారు మరి ఈ రావణ్ ఇష్యూలో ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? మొదటి రోజు ఆయన ఖండించారు, ఉపా చట్టం పెట్టడానికి ఖండించారు, రావణ్ని అరెస్ట్ చేయడానికి కూడా ఖండించారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా మౌనం దాల్చడం మొదలుపెట్టారు. కారణం ఏమై ఉండొచ్చు అంటే, రావణ్ మొబైల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ డేటాని పరిశీలించారు, దాంట్లో ఉండేటువంటి కాంటాక్ట్స్ని కూడా అబ్జర్వ్ చేశారు. దాంతో ప్రకాష్ రాజ్కి, గమనాకి ఇట్లా నోటీసులు పంపించారు. ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. మరి రావణ్ మొబైల్లో కాంటాక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో అసలు అతని మొబైల్లో ఏముంది అనేది కూడా బయటపడింది. కొన్ని అశ్లీల దృశ్యాలతో కూడినటువంటి వీడియోలు ఉన్నాయి. ఆయన రావణ్ అనే అతను కొంతమంది ఆంటీలతోటి, కొంతమంది అమ్మాయిలతోటి రాసలీలల వ్యవహారానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. మరి అందుకే ప్రకాష్ రాజ్ గారు సైలెంట్ అయిపోతున్నారా?